మరో 2 రోజుల పాటు తెలంగాణను వర్షాలు వెంటాడనున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో అమ్మా న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్తో కలిపి మొత్తం తెలంగాణ కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిన వర్షం అయితే కురిసింది. అయితే కొన్ని చోట్ల అయితే వడగళ్ల వర్షం కూడా కురిసింది. అయితే నిన్న హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో అయితే వర్షపాతం అయితే నమోదైంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నం గారు వాళ్ళతో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఈ మార్పులు ఎందుకు చోటు చేసుకున్నాయి? అయితే నిన్న చూసుకున్నందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఒక ఎండలు ఉక్కపోతాం ప్రజల యొక్క అల్లాడిన పరిస్థితి. సో సాయంత్రానికి చల్లబడి వెంటనే విపరీతంగా వర్షం కురిసింది. సో ఏ విధంగా చూడవచ్చు? ఇది వాతావరణంలో ఉన్నటువంటి సహజ గుణం. ఎక్కువగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు ద్రోణి ఒకటి విదర్భ నుండి ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా కొనసాగుతుంది తెలంగాణ వెంబడిగా. సో దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2-3 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే ఈ జిల్లాల్లో ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి సెంట్రల్ జిల్లాల్లో కూడా ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్లు, వడగండ్లు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు 27వ తారీఖున హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మేడం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఎన్ని రోజుల వరకు ఉండదు దానికి? అలాగే ఉరుములు మెరుపులు కురుస్తాయి అని అంటున్నారు. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆరెంజ్ అలర్ట్ అనేది ఈ వడగండ్లు పడే అవకాశాలు ఉన్న జిల్లాలకు ఇవి హెచ్చరించడం జరిగింది. భారీ వర్ష సూచనలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఆ ప్రదేశాల్లో ఎక్కడైతే ఇవి వడగండ్లు పడే అవకాశం ఉందో ఉరుముల మెరుపులతో పాటుగా గాలితో పాటుగా ఆ ప్రదేశాలు, ఆ జిల్లాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఉత్తర జిల్లాలు, పశ్చిమ జిల్లాలు దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈశాన్య సెంట్రల్ జిల్లాలకి ఇవ్వటం జరిగింది. మేడం రాష్ట్రంలో చూసుకుంటే ఏ జిల్లాలు వాతావరణానికి మార్పులు చోటు చేసుకుంటాయి? ఎక్కువగా కూడా వీటి యొక్క ప్రభావం ఉత్తర జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, దాని ఆనుకొని కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, అలాగే ఇటువైపు చూసుకుంటే వికారాబాద్, సంగారెడ్డి వరకు ఈ రోజు ప్రభావం ఉంటుంది. ఈ రోజు తేలికపాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ రాగల 48 గంటల్లో 27వ తారీఖున హైదరాబాద్ పరిసర జిల్లాలు, పశ్చిమ మరియు ఉత్తర జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. మేడం మన హైదరాబాద్ నగరంలో ఏ ఎఫెక్ట్ అవకాశం ఉంటుంది? హైదరాబాద్ లోని ఈ రోజు కొంతమేరకు ఉత్తర జిల్లాల్లో అంటే మేడ్చల్ ఏరియా ప్రదేశాల్లోని ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉరుముల మెరుపులతో వర్షం తేలికపాటిగా. అలాగే 27వ తారీఖున హైదరాబాద్ GHMC మొత్తం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది మరో 2 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క మార్పులకి అయితే మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే అయితే ఇది వేసవికాలం మనం చూసుకున్నాం. ఈ వేసవికాలంలో కూడా ఇలాంటి మార్పులు అనేది సహజ లక్షణం, ఇలాంటి మార్పులు అయితే లోనవుతూ ఉంటుందని చెప్తున్నారు నాగరత్న గారు. చూడాలి ఈ 2 రోజుల తర్వాత కూడా యథావిధిగా ఒక టెంపరేచర్ అనేది మార్పు చెందని చెప్పేసి చెప్తున్న మాటలు అయితే మన నాగరత్న మేడం మాటలు అయితే విన్నాము. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.